హలో హాయ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈ వీడియో నేను ఎప్పటినుంచో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. అస్సలు మిస్ అవ్వకండి. సొంత ఇంటికల్లా నెరవేరాలంటే ఈ వీడియో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. నేను అసలే ముందే పెట్టిన లాగ్ వీడియోలు సింపుల్గా పెడతాను. ఎక్కువ పెద్ద 20 మినిట్స్ 30 మినిట్స్ పెట్టను. అయితే మనం ముందు పూజలోకి వెళ్ళిపోదామండి. ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో 9 శుక్రవారాలు లలిత అమ్మవారు పూజ చేసుకుంటే కంపల్సరీ సొంత ఇల్లు కల్లా నెరవేరుతుందండి. ఇది నా జీవితంలో జరిగిన విషయమే అని నిజంగా చెప్తున్నాను. మీరు పూజ చేసి చూడండి, అంతా అమ్మవారే చేసుకుంటారు. మనం శుక్రవారం పూజ చేసుకోవాలండి. శుక్రవారం మార్నింగే చేసుకోవాలి. ముందుగా మనకి శుక్రవారం పూజకి కావాల్సిన సామాన్లన్నీ ముందే తెచ్చిపెట్టుకోవాలి. ఇల్లు అంతా ముందు రోజు క్లీన్గా అన్నీ చేసుకోవాలండి. అమ్మవారికి ఎర్రని పూలు అంటే ఇష్టం, పువ్వులు, ప్రసాదం కోసం పళ్ళు, ఏదో ఒకటి ప్రసాదం, లేదు భయం లేకపోయినా కొంచెం పువ్వులున్న దండ లేకపోయినా కొంచెం విడి పువ్వులున్నా సరిపోతాయి. విడి పువ్వులు, ప్రసాదం, అరటిపళ్ళు, కొబ్బరికాయ, లేదంటే మన ఇంట్లో పరమాన్నం చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం అమ్మవారికి పూజ చేసుకున్నాం కదా, అమ్మకి కడుపు నింపాలి కదండి, ఏదో ఒకటి ప్రసాదం పెట్టాలి కదా. అందుకని చెప్పేసి ఇంట్లో తయారు చేసుకున్న ప్రసాదం అయినా పర్వాలేదు. ఇంకా అమ్మవారికి ఎర్రని వస్త్రం వేసి పీట అన్నీ వేసుకొని చక్కగా అలంకరించుకొని మీకు వస్తే షోడశోపచార పూజ చక్కగా చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ప్రింట్లు, బుక్స్ అన్నీ దొరుకుతాయండి. లలితాదేవి షోడశోపచార పూజ అంటే మన ప్రింట్ తీసుకొని చదువుకొని చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. లేదు అనుకుంటే మనకి నండూరు శ్రీనివాసరావు గారు ఛానల్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అలా అయినా తీసుకోవచ్చు. మనకి బయట ఎక్కడ బుక్ స్టోర్లో అయినా దొరుకుతుందండి. లలిత అష్టోత్తరం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన దీపవర్ణన అండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అసలు మనం అష్టోత్తరంతో పూజ చేసిన తర్వాత అమ్మవారికి అది అలవాటు ఉన్న వాళ్ళు, చేయగలం అనుకున్న వాళ్ళు షోడశోపచార పూజ చేసి మధ్యలో అష్టోత్తరాలు అన్నీ అమ్మవారికి చదువుకొని పసుపు కొమ్ములతో అయితే పసుపు కొమ్ములతో, కుంకుమతో అయితే కుంకుమతో పూజ చేసుకోవాలండి. నేనైతే పసుపు కొమ్ములతో కుంకుమతో కూడా పూజ చేసుకుంటున్నాను. మీకు అంత వీడియోలో చూపిస్తున్నాను, మీరు చూస్తూ ఉండండి. నేను ఎలా చేశాను ఏంటనేది మీకు అచ్చంగా నేను ఉన్నదే మీకు చూపిస్తున్నాను. లేను కూడా ఏమి నేను చెప్పట్లేదు, చూపించట్లేదు కూడా. ఇంకా చక్కగా కుంకుమతో పసుపు కొమ్ములతో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదివేసిన తర్వాత మణిదీప వర్ణన చదవాలండి. మెయిన్ ఈ పూజకు మణిదీప వర్ణనని మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చక్కగా కూర్చొని అమ్మవారికి ప్రాధాన్యపడుతూ దీపదీపాలు సమర్పించుకొని చక్కగా ఇంకా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చదివితే చాలా బాగుంటుంది అండి. ఇది అంత కష్టమేం కాదు, సింపుల్గా ఉంటుంది. మణిదీపవర్ణం చదువుకోవడానికి మనకి చదివిన కొద్దీ చదవాలనిపిస్తుంది అండి. మణిదీపవర్ణం చదువుతుంటూ కూడా మనం పుష్పాలతో పూజించుకోవచ్చు, లేదు పసుపు కొమ్ములతో కూడా పూజించుకోవచ్చు. అమ్మ తల్లి మా సొంత ఇంటి కళ నెరవేర్చావు అని చెప్పేసి ఫస్ట్ వారమే మీరు అమ్మవారికి చెప్పుకొని మేము తొందరగా ఇల్లు కట్టుకోవాలమ్మా, నీ దయ్యం మా పైన ఉండాలనేసి నమస్కరించుకొని 9 వారాలు మీ పూజ చేస్తానమ్మా తల్లి లలితమ్మ అని దండం పెట్టుకోవాలి. 9 వారాలు కంప్లీట్ అయ్యేలోపు మీరు సొంతంగా ఇల్లు కట్టుకుంటారండి. ఇంకా మొత్తం అక్కడి నుంచి అంతా అమ్మవారే చూసుకుంటారు. ఎందుకంటే ఇది నా లైఫ్లో జరిగింది. మేము ఇల్లు కట్టేటప్పుడు కూడా చాలా అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అంటే మంచి కరోనా అండి అప్పుడు. అలాంటి టైంలో అసలు ఇల్లు కట్టడం ఇంపాసిబుల్. కానీ అసలు మా ఆయనకి లీవ్ దొరకడం ఏంటి అన్నీ చెప్తున్నాను కదండి. మొత్తం ఫస్ట్ ఇసుకేసామంటే ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ ఇసుక వేస్తే మంచిది అంటారని ఇంకా ఇసుక వేసిన నుంచి అంత అమ్మవారి చూసుకున్నారండి. మీరు నమ్మండి నమ్మకపోయండి, ప్రతిదీ ఆ టైంలో ఇసుక దొరకడం కష్టం, ఇంకా పని వాళ్ళు దొరకడం కష్టం కరోనా టైంలో. కానీ ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. పని వాళ్ళు రావడం, మా ఆయనకి లీవ్ ఉండడం, అన్నీ టకాటకా అయిపోయాయండి పనులు. నిజంగా అదే హామీతో మీకు చెప్తున్నాను నేను. అందుకే లలిత అమ్మవారి పూజ చేయండి, మీ సొంత ఇంటికల్లా నెరవేర్చుకోండి, నిజంగా చెప్తున్నాను. అష్టోత్తరం అయిపోయిన తర్వాత మీరు ఇంటికి మీ దగ్గర మంచి పాలు ఉంటే కొంచెం పంచదార చేసి అమ్మవారికి పాలు పెట్టండి, గ్లాసులో వేసి నైవేద్యంగా. కొబ్బరికాయ, అరటిపళ్ళు, చక్కగా ఇంట్లో ధూపం వేయండి. శుక్రవారం ఇంట్లో ధూపం వేసుకుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో మనం చెప్పనవసరం లేదు. ఇంకా ఇల్లు కట్టుకున్న వాళ్ళే చేయాలని కాదండి, ఇల్లు కట్టుకున్న వాళ్ళు 9 వారాలు చేసుకోవచ్చు. సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా 9 వారాల పారాయణ చేస్తే చాలా మంచిదండి. మణిదీప వర్ణన ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పూజ లలితమ్మది ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు. సౌభాగ్యం కోసం చేసుకోవచ్చు, అష్టైశ్వర్యాల కోసం చేసుకోవచ్చు లలిత అమ్మవారి పూజ. నేను ఇప్పటి వరకు ఒక్క శుక్రవారం కూడా మిస్ అవ్వకుండా, అంటే
మనకి వీలైనప్పుడు అడ్లు వచ్చినప్పుడు మనం ఎలాగ చేయలేము. అడ్లు లేకుండా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు నేను లలితమ్మ వారి పూజ చేసుకుంటానండి. నాకు మొదటి నుంచి అలవాటు. లలితాదేవి అంత పవర్ఫుల్ అమ్మవారండి. నిజంగా చెప్తున్నాను. మీ సొంత ఇంటికల తొందరగా నెరవేరాలని అమ్మవారికి నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను. మీ అందరి కోరిక నెరవేరాలని దండం పెట్టుకుంటాను. మీరు కూడా అదే విధంగా చక్కగా అమ్మవారికి మీకు కోరిక తీరాలని మనస్ఫూర్తిగా మనసు పెట్టి పూజ చేయండి. కంపల్సరీగా మీ కోరిక నెరవేరుతుంది. మన ఛానల్ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి అందరికీ.